DGP sir will take the salute. Parade! Salami Degam! General Salute! Salami Shast! Parade! Baju Shastra Krigam! Baju Shastra! Parade! Vishramagam! Vishram! సిఆర్డీఏ వారి సంపూర్ణ సహకారంతో ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంగణంలో పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న వివిధ కంటింజెంట్లను అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేయించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు శ్రీమతి బి రాజ్ కుమారి ఐపీఎస్, ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ మరియు వారి ఆధ్వర్యంలో అవిశ్రాంతంగా కృషి చేసిన వారు శ్రీ డి ఉదయ్ భాస్కర్, డిఐజీ ఏపీఎస్పీ బెటాలియన్స్, శ్రీ అధికారి మురళి, కమాండెంట్ 7th బెటాలియన్ ఏపీఎస్పీ, హెచ్ఎఫ్ఏసి 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి మరియు పెరేడ్ కండక్టింగ్ ఆఫీసర్స్ శ్రీ కె రామచంద్రమూర్తి, కమాండెంట్ 8th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ డి ఆశీర్వాదం, అడిషనల్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ పివి హనుమంతు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మరియు శ్రీ ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఓ ఏపీఎస్పీ హెడ్ ఆఫీస్, శ్రీ కె కృష్ణమూర్తి, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ డివి రావు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ యు రవి, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ, శ్రీ కె పైడిరాజు, అసిస్టెంట్ కమాండెంట్ 7th బెటాలియన్ ఏపీఎస్పీ మరియు స్టాండ్ బై పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పి రాజశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ 11th బెటాలియన్ ఏపీఎస్పీ, 6th బెటాలియన్ ఏపీఎస్పీ మరియు 7th బెటాలియన్ ఏపీఎస్పీ యొక్క రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, గ్రూప్ ఆఫీసర్స్, క్యూఎం, ఎంటీఓ, బీడబ్ల్యూఓ, హెడ్ క్వార్టర్, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది, ఫెటిక్ పార్టీ సిబ్బంది శ్రీ కొండపల్లి శివాజీ గణేశన్ ఏఆర్ఎస్ఐ, శ్రీ జి మల్లికార్జున్ రెడ్డి ఏఆర్ఎస్ఐ. Principal Secretary to Government Sri J. Shamal Rao IAS has arrived at this premises. Welcome, sir. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Youth Red Cross Contingent. The Red Cross is the world's largest humanitarian organization functioning in 192 countries across the globe. The Red Cross has been honored with 4 Nobel Prizes. The Indian Red Cross Society, Andhra Pradesh State Branch, has a strong base of 1.60 lakh Red Cross members and a dedicated serving force of 1 million junior and youth Red Cross volunteers. AP Sainik Welfare Contingent. This military contingent is constituted of ex-servicemen aged between 45 to 60 years and are drawn from all districts of Andhra Pradesh. They have vast experience at the highest battlefield section, mountainous jungles, line of control, deserts and encounter terrorist operations. They have come to the parade voluntarily, some foregoing their salaries, wages, as they take pride in expressing solidarity with their colleagues who laid down their lives in various operations. Youth Red Cross contingent is commanded by A.T. Guruvardhan and AP Sainik Welfare contingent is commanded by Naik A. Madhusudan Rao. ఆగస్టు 15 కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కుల మతాలకు అతీతంగా
ప్రతి భారతీయుడి కళ్లల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మే రోజు, ఆనందోత్సాహాలతో ఒళ్లంతా పొలకించిపోతుండగా, ఒడలు రోమాంచితమవుతుండగా, కంఠనారాలు తెగిపోయే విధంగా భారత్ మాతాకి జై అంటూ నినదించే రోజు, ఆసేతు హిమాచల భారతీయులందరికీ పండుగ రోజు. అదే భరతమాత దాస్య శృంఖలాలు త్రించుకొని సర్వ స్వతంత్రురాలిగా సగర్వంగా తలెత్తుకొని నిలిచిన స్వాతంత్ర దినోత్సవ రోజు. Within a short while, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోన్న ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆహుతులందరిలోనూ దేశభక్తి వరద వెల్లువలా ఉప్పొంగుతోంది. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister is being received by Sri J. Syamal Rao IAS, Principal Secretary to Government, Sri Harish Kumar Gupta IPS, Director General of Police, and is introducing senior police and civil officials. I request everyone to raise for the national song. వందే మాతర గేయాలాపన జరుగుతుంది గనక ప్రతి ఒక్కరూ లేచి నిల్చోవలసిందిగా అభ్యర్థన. सुजला
दुर्गा दश प्रहरणधारिणी कमला कमल दल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमला अतुला सुजला सुफला मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं मातरम् वन्दे मातरम् वन्दे मातरम् Honorable Chief Minister is requested to hoist the national flag. అందరూ నిలబడి ఉండగానే జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. ब्रेक सलामी देगा राष्ट्र सलूट सलामी शस्त्र ब्रेक बाजू शस्त्र करेगा बाजू शस्त्र Parade Commander Sri U. Vibhukrishna IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ యు విభుకృష్ణ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. వారి వెంట శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెళ్తున్నారు. परेड विश्रम होगा विश्रम యావత్ భారతావని
ఎన్నికగన్న పరిపాలనా దక్షులు, ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్షా దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదంచి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు పాలనా సంస్కరణలో అసాధారణమైన విజయాలు సాధించి 11.3% జీడీపీతో అంటే ఆర్థిక వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. అమరావతి రాజధాని పునరుద్ధరణ మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధుల సాధన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం, సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే సిఐఐ భాగస్వామ్య సదస్సు వంటివి ఈ ఏడాదిలో ప్రధాన మైలురాళ్లుగా నిలిచాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, నేతన్నల సేవలో మహిళా సాధికారత, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ సక్రమంగా అమలు చేస్తూ సుపరిపాలనకు రోల్ మోడల్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గత సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగా డే నాడు ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగా నిర్వహించి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే సుమారు 22,000 మంది గిరిజన విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలో ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో 53 లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరో మాణిక్యం వచ్చి చేరింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా 13,750 మంది విద్యార్థినులు ఒకేసారి భారీ ఎత్తున ప్రదర్శించిన ధింసా నృత్యం ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే మరో మరకతాన్ని చేర్చింది. ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్యదీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Sri I. Nagaraju, Reserve Inspector. 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing CRPF contingent. Contingent is commanded by Sri Ajay Kumar, Sub Inspector. సిఆర్పీఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. This is Karnataka State Special Police Contingent. The contingent is commanded by Sri Siddha Ramesh P. Reshmi, Reserve Inspector. కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 5th Battalion of Andhra Pradesh Special Police Vijayanagaram contingent. Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. This is 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam contingent. Contingent is commanded by
Sri A. Satish, Reserve Inspector. Honorable Chief Minister is reviewing APSP Brass Band Contingent. Contingent is commanded by Sri S. Srinivasulu ARSI, V. Venkataya ARSI, G. Gopal ARSI. APSP Pipe Band Contingent is headed by Sri G. V. Subbarao ARSI. This is NCC Girls Contingent. The contingent is commanded by Ms. Lakshmi Sahasri. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Honorable Chief Minister is reviewing NCC Boys Contingent. Contingent is commanded by B. Nagasantosh. This is Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Contingent. Contingent is commanded by K. Sunit Kumar. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ పరిశీలించారు ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides Contingent. Contingent is commanded by T. Venkatasai Kumar. This is Youth Red Cross Contingent. The contingent is commanded by A.T. Guruvardhan. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Sainik Welfare Contingent. Contingent is commanded by Naik A. Madhusudan Rao. వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదమిస్తూ ముందుకు కదులుతున్నారు ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్యదీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. విద్య, వైద్య, వ్యవసాయ, వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రావనిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకై వైభవమైన విభిన్న పరిశ్రమల స్థాపనకు, పరిశోధనలకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఆ విజ్ఞానం ద్వారానే అంధవిశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసించి ఆ విజయ ఫలాల మధురసాల ద్వారా ఆంధ్రావనిని సమృద్ధాంధ్రగా మార్చాలనే వజ్ర సంకల్పంతో నిరుపేద గ్రామీణ విద్యార్థులకు సైతం అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన నాణ్యమైన విద్యను అందిస్తోన్న దార్శనికులు ఔన్ననీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యులాసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is proceeded to the saluting dais. స్వర్ణాంధ్ర స్థాపనకు, వికసిత్ ఆంధ్ర స్థాపనకు అవిశ్రాంత కృషి చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ ని పరిశీలించి ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేస్తున్నారు. भारत
सावधान होगा, सावधान। After reviewing all the contingents and greeting all the people, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has returned to the saluting dais. Parade Commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining the permission from the Honorable Chief Minister, Parade Commander Sri U. Vibhukrishna IPS is marching towards contingents to commence the march past. ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నాం. పెరేడ్ కమాండర్ శ్రీ యు విభుకృష్ణ ఐపీఎస్ ఏఎస్పీ ప్రొద్దుటూర్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. ब्रेक, निकट लाइन चलेगा, निकट लाइन चल। ब्रेक, बगल शस्त्र गिरेगा, बगल शस्त्र। ब्रेक, कंपनी वन कुछ कॉलम में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा। ब्रेक, दाहिने एक बट। सेकंड बटालियन बाया से तेज चल। అదిగో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతు ప్రారంభమైంది. కంటింజెంట్ కాంపిటీషన్ ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరిస్తుంది శ్రీ కెవి మోహన్ రావు ఐపీఎస్ ఐజీపీ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎస్ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఆక్టోపస్ ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవటానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు అడవి బాటల్లో విల్లంబులతోనే మరపి రంగుల పీచమణుస్తూ బళ్ళాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు, పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు, గ్రామ గ్రామాన వేసే పురాణేతిహాస నాటకాల్లో భరతమాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు, మాటల మంటల్ని నింపిన కవితల్ని కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కొద్దమ సింహాల్లా మరుస్తూ మరోవైపు, పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా, కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆసేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం. 80వ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలిచిన అంబరాన్ని చుంబించే పర్వత శ్రేణుల్ని అయినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపచేస్తుంది.
ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో తలబడి ఆనాడు ఎందరో త్యాగధనులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని స్వాతంత్ర దినోత్సవ వేళ తాము ఆస్వాదించాలని విచ్చేసిన భారతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భారత గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఆహూతులందరిలోనూ నూతన తేజాన్ని కలిగిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపే కవాతు పెరేడ్ కమాండర్ నేతృత్వంలో కదలి వస్తోంది. The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Kurnool contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Contingent is commanded by Sri I Nagaraju, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ కదులుతోంది 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. Marching in front of the dais is the 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. శుభసూచకమైన పసుపు రంగుతో చిరుతలం మేము శత్రువులను జయిస్తామంటూ మీ ముందుకు వస్తోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు శ్రీ వి రాము, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes the CRPF contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. The CRPF contingent is commanded by Sri Ajay Kumar, Sub Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్. ప్రేక్షకులంతా మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా అభ్యర్థన. Marching in front of the dais is the Karnataka State Special Police contingent. Contingent is commanded by Sri Siddha Ramesh P. Reshmi, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్. Here comes 5th Battalion of Andhra Pradesh Special Police, Vijayanagaram contingent. Contingent is commanded by Sri Balakrishna Chowdhury, Reserve Inspector. ఈనాటి కార్యక్రమము Marching in front of the dais is the 16th Battalion of Andhra Pradesh Special Police, Visakhapatnam contingent. Contingent is commanded by Sri A. Satish, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ సతీష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Marching in front of the dais is the NCC Girls contingent.
Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. The contingent is commanded by Ms. Lakshmi Sahasri. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది. Here comes the NCC Boys Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. NCC Boys Contingent is commanded by B. Nagasantosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. Marching in front of the dais is the Andhra Pradesh Social Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by K. Sunit Kumar. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. Here comes Bharat Scouts and Guides Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. The contingent is commanded by Sri T. Venkata Sai Kumar. మన ముందుకు కదలి వస్తోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తోంది. Marching in front of the dais is the Youth Red Cross Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Youth Red Cross Contingent is commanded by A.T. Guruvardhan. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Sainik Welfare Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. AP Sainik Welfare Contingent is commanded by Naik A. Madhusudan Rao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Brass Band Contingent with melodious music, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Brass Band Contingent is commanded by Sri S. Srinivasulu ARSI, Sri V. Venkataya ARSI, Sri G. Gopal ARSI. The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police Pipe Band Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu.
APSP Pipe Band contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రము. వీరు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ మరియు ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖకు 111 అగ్నిమాపక వాహనాలు, 53 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 23 బ్రీతింగ్ కంప్రెసర్ పరికరాలు, 60 ఇన్ప్లాంటబుల్ రెస్క్యూ బోట్స్ ను సమకూర్చడం జరిగింది. అదిగో ప్రాచీన మంత్రాల నడుమ మన వారసత్వ సంపదను మోసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ శకటం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి అమూల్యమైన వ్రాతప్రతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరం పుట్టిన నేల మనది. ఆ అక్షరాల్లో నిక్షిప్తమైన సంస్కృతం, తెలుగు ప్రాకృత శాస్త్రాలను నేటి తరాలకు అందిస్తూ అద్భుతమైన జాతీయ జ్ఞాన నిధిగా మారింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTGS శకటం. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికే వచ్చేశాయి. RTGS తెచ్చిన మన మిత్ర AP1 యాప్ లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతకు, జవాబుదారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ పాలనను డీప్ టెక్ ద్వారా పౌరుడు వద్దకు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు అంటూ పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్లే. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి అడంగల్ దాకా అన్ని సేవలు అరచేతిలోనే పొందండి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం హరితాంధ్రతో స్వర్ణాంధ్ర. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ GDP పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఏకంగా 3 కోట్ల విత్తన బంతులను వెదజల్లుతూ ఆంధ్ర రాష్ట్రానికి గ్రీన్ కార్పెట్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే ఆ ఆనందం వర్ణించతరమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి శకటం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణం. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హావ్లాక్ వంతెన, మరోవైపు దూసుకుపోతోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ద్రాక్షారామం, పంచరామ వైభవం వంటి వారసత్వాన్ని ఏకకాలంలో అందించే సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ శకటం. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రామయ్యపట్నం, మచిలీపట్నం సహా 4 కొత్త పోర్ట్లతో లాజిస్టిక్స్ రారాజుగా మారుతోంది మన రాష్ట్రం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏరోడ్రోన్ హబ్ తో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలికన్సల్టేషన్ తో మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యమే నిజమైన సేవ. అదిగో ప్రాజెక్ట్ సంజీవనిని తీసుకువస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పౌరుడికి AI సపోర్ట్ తో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఇంధన శాఖ శకటం. ప్రతి ఇంటిపైన సూర్యుడు, ప్రతి ఇంటికి సౌరీకరణ. అదిగో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేమున్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అదిగో ఆ శకటం వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు వన్ స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవాన్ని ఇస్తూ ఆడబిడ్డల సాధికారతకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాయలసీమ అంటే ఒకప్పటి కరువు నేల కాదు, ప్రపంచ ఉద్యాన కూడలి. అదిగో ఆ గర్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఉద్యాన శాఖ శకటం. సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. 201 క్లస్టర్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ ద బెస్ట్. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లకు ప్రకృతి వ్యవసాయం యొక్క సమగ్ర పరిష్కారం చూపగలదు అంటూ మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ వారి రైతు సాధికార సంస్థ శకటం. పిఎండిఎస్ విత్తన గుళికల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృత తుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను సాగు చేస్తూ రైతుల సంక్షేమంతో పాటు నేలలు, పంటలు, మానవాళి, పశుపక్షుల సంక్షేమం కొరకు ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నీరే జీవం, నీటి భద్రతే మన బలం. అదిగో పల్లె సీమలకు ప్రాణం పోస్తోన్న జల వనరుల శాఖ శకటం గలగలా పారుతూ వస్తోంది. జలధార, జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు, ఫీడర్ కాలువల మరమ్మతులతో నీటి బొట్టును సైతం వృధా పోనివ్వకుండా కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల చెరువులను బాగు చేసి కరువును తట్టుకునేలా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తోన్న ఈ జలయజ్ఞానికి మనమందరం ప్రత్యక్ష సాక్షులం. అక్షర దీపకాంతులను వెరజిమ్ముతూ స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి సరికొత్త వెలుగులు పంచుతూ వస్తోంది మన పాఠశాల విద్యాశాఖ శకటం. పిల్లల్ని బడికి పంపిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా ఏకంగా 10,000 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్ చెక్కీ ద్వారా పిల్లలకు పుష్కలమైన పోషణ అందుతోంది. ఏఐ, స్టెమ్ ల్యాబ్స్, లీప్ కార్యక్రమాలతో ప్రతాపవంతులను చేస్తూ షైనింగ్ స్టార్స్ గా గుర్తించి పాఠశాల ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ పై కూర్చోబెట్టింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పుడు వస్తోంది ఉన్నత విద్యాశాఖ శకటం. చదువుతో వెలుగు, పరిశోధనతో గెలుపు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అంటూ విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తున్న వేదిక ఇది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువత ఆలోచనలను స్టార్టప్ గా మారుస్తూ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన ఉన్నత విద్యాశాఖ. సంప్రదాయ విలువలకు మోడర్న్ టెక్నాలజీని జోడిస్తుంది ఉన్నత విద్యాశాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛాంధ్ర శకటం. ఒకప్పుడు చెత్తకుండి, ఇప్పుడు అదే మనకు పవర్ ప్లాంట్. అదిగో మన స్వచ్ఛాంధ్ర శకటాన్ని చూడండి. మున్సిపల్ చెత్తను కరెంటుగా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో సరికొత్త మ్యాజిక్ చేస్తుంది. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను 4 బిన్నుల్లో వేరు చేస్తూ ఇంటింటి పరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సాగుతున్న ఈ ప్రయాణంలో మనము భాగస్వాములమవుదాం.
మన ముందుకు వస్తోంది చేనేత జౌళి శాఖ శకటం. భూమి మీద శరీరాన్ని కప్పి ఆత్మగౌరవాన్ని నిలిపేది వస్త్రమైతే, ఆకాశంలో మువ్వన్నల జాతీయ జెండా రూపంలో ఎగురుతూ సగర్వంగా తలెత్తుకునేలా చూసేది కూడా వస్త్రం. అదే నేతన్నల చేనేత వస్త్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ భరోసా పింఛన్, నేతన్నల సేవలు మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తుంది. ప్రతి దారానికి ఒక కథ ఉంది, ప్రతి మగ్గానికి ఒక గాథ ఉంది అంటూ వెళుతోంది చేనేత జౌళి శాఖ శకటం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఏపీసీఆర్డీఏ అమరావతి శకటం. అదిగో మన రాజధాని, నవ్యాంధ్రకు హృదయం. 29,000 మంది రైతుల యొక్క త్యాగ ఫలితం మన అమరావతి. ఇది కేవలం ఇటుకలతో కట్టిన నగరం కాదు, ప్రతి ఎకరం వెనుక ఒక కల ఉంది. భవిష్యత్తు నగర ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. ఓవైపు శాంతికి ప్రతీకగా బుద్ధుని విగ్రహం, మరోవైపు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచమే అబ్బురపడేలా దేవతల రాజధాని వంటి అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ మరియు మెప్మా శకటం. ఆమె శక్తి, ఆమె ప్రగతి, ఆమె స్వర్ణాంధ్రకు కీర్తి అంటూ ఉక్కు మహిళల్లా వస్తున్నారు మన అక్క చెల్లెమ్మలు. ఇదే సెర్ప్ మరియు మెప్మా సంస్థల ఉమ్మడి శకటం. మొన్నటిదాకా లోన్ల కోసం ఎదురు చూసిన మహిళలు ఇప్పుడు సొంత బిజినెస్లు పెడుతున్నారు. సూపర్ నారీ యాప్ ద్వారా ప్రతి రూపాయి లెక్క వాళ్ళ కళ్ల ముందుకే వస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. అదిగో పారిశ్రామిక శాఖ శకటం దూసుకు వస్తుంది. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే స్ఫూర్తితో వ్యాపారానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఫాస్ట్ ట్రాక్ గ్రౌండింగ్ తో 175కు పైగా ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వటమే కాకుండా పర్యావరణానికి ముప్పు లేకుండా స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనంతో హరిత పారిశ్రామిక విప్లవానికి దిక్సూచిగా నిలిచింది రాష్ట్రం. చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగు రేఖల పేదరికం లేని సమాజం కోసం వస్తోంది ప్రణాళిక శాఖ శకటం. ఆధ్యాత్మికతకు తిరుపతి, పాలనకు అమరావతి, లాజిస్టిక్స్ కు విశాఖ. ఇలా 3 దిక్కుల ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. ప్రతి ఇంట సంతోషం పూయించాలన్న ఈ బృహత్తర లక్ష్యంతో 1.08 లక్షల మంది మార్గదర్శుల అండతో అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా చేరవేస్తోంది P4 ద్వారా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటూ వస్తోంది మన దేవాదాయ శాఖ శకటం. ఒకవైపు సనాతన ధర్మం, మరోవైపు మనమిత్ర యాప్ తో ఆధునిక టెక్నాలజీ. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దర్శనం, సేవ, ప్రసాదం అన్ని చిటికలో బుక్ అయిపోతాయి. లోక కళ్యాణం కోసం చేసే హోమాలు ఓవైపు, గోరక్షే దేశరక్షగా సాగుతున్న గోశాలలు మరోవైపు. వారసత్వం, సేవ, కరుణ పునాదులుగా స్వర్ణాంధ్ర దిశగా దేవాదాయ శాఖ ముందడుగులు వేస్తోంది. విల్లు పట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గంభీర రూపంతో కదలి వస్తోంది గిరిజన సంక్షేమ శాఖ శకటం. ఒకవైపు ఆదివాసీల ఆత్మగౌరవం, మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తమ సంస్కృతిని, మూలాలను కాపాడుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తోన్న మన గిరిజన బిడ్డల ధింసాకు అంతర్జాతీయ గౌరవం లభించింది. అటు సంప్రదాయం చెక్కు చెదరకుండా కాపాడుతూ, ఇటు ఆధునిక విద్యను అందిస్తూ గిరిజన సాధికారతకు బాటలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ. ఇప్పుడు మన ముందుకు కథలు వస్తోంది గనులు మరియు భూగర్భ శాఖ శకటం. దేశంలో మొదటి ప్రైవేటు బంగారు గని మన స్వర్ణగిరి. మన సంపదలు మనవి, వాటి బాధ్యత కూడా మనదే. బాధ్యతాయుతమైన ఖనిజ పాలనలో రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ కదులుతోంది గనులు భూగర్భ శాఖ శకటం. ఏకంగా 21 ప్రధాన ఖనిజ బ్లాక్లను వేలం వేసి ఆదాయాన్ని ఆకాశానికి తీసుకువెళ్లారు. టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీతో నడుస్తున్న ఈ శాఖ స్వర్ణాంధ్రకు పునాది వేస్తోంది. ఎలాంటి సీనరేజీ ఫీజులు లేకుండా కేవలం నిర్వహణ ఖర్చుతో ప్రజలకు సేవలు అందిస్తోంది గనులు భూగర్భ శాఖ.
దాహంతో అలమటించే పల్లెలకు పన్నీరు పంచుతూ అదిగో వస్తోంది మన గ్రామీణ నీటి సరఫరా శాఖ శకటం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ స్ఫూర్తితో కొండల్లోని రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ఇంటి కుళాయికి నీరు చేరుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0తో 9,000 కోట్లకు పైగా నిధులతో ఏకంగా 10 మహా ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్ల నుంచి నేరుగా మన ఇంటికి స్వచ్ఛమైన జలాలు అందిస్తూ పల్లె పల్లెకు పన్నీరు అందిస్తోంది జలాధార పథకం, గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ. ब्रेक सावधान होगा सावधान ब्रेक खुली लाइन चलेगा खुली लाइन चल ब्रेक मध्य सच करेगा मध्य सच ब्रेक विश्राम होगा विश्राम On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is requested to give his valuable message. 80వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. भारत माता की जय. భారత్ మాతాకి. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి
100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం. మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా, బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగింది. ప్రతిసారి సవాళ్లు, సంక్షోభాలు మారుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్టుదలే గెలిచింది. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో
రాష్ట్రం 30 ఏళ్లు ఎరికబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితిలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అధికారంగా భావించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నాం. అందుకే పాలకులుగా కాదు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లో ప్రజలకు మార్పు కనిపించేలా పనిచేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు, అనిశ్చిత నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్. మన రాష్ట్రానికి ఒక లక్ష్యం ఉండాలి, మన ప్రయాణానికి ఒక గమ్యం ఉండాలి. అందుకే విస్తృతంగా చర్చించి స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ, అదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించాం. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మర్ అగ్రిటెక్, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే 10 సూత్రాలతో విజన్ సాకారం చేద్దాం. లక్ష్యాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి యూనిట్గా తీసుకుని విజన్ యాక్షన్ ప్లాన్లు రూపొందించాం. అభివృద్ధి అంటే ఒక నగరం కాదు, 3 ప్రాంతాలు ఎదగాలి. ప్రతి జిల్లా ప్రగతి సాధించాలి. ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికోసం విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. నేడు అద్భుతమైన టెక్నాలజీ ఉంది, అపారమైన నాలెడ్జ్ ఉంది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎక్కడికక్కడ లీడర్షిప్ తయారు చేస్తున్నాం. అప్పుడే అన్నింటా విజయం సాధ్యం. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి రేటు 13.5% ఉంటే 19-24 మధ్య 10.3% పడిపోయింది. అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. అయినా నమ్మకంగా ముందుకెళ్లాం.
370 రుణాలపై వడ్డీ భారం తగ్గించాం. ఇప్పటి వరకు 8,269 కోట్ల ఆదా అయ్యేలా రుణాలు రీషెడ్యూల్ చేశాం. గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించాం. 26 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, 1,34,000 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. మహిళా సాధికారిత, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సహాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో చెప్పినవే కాదు, చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నాం. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. సరిగ్గా ఏడాది క్రితం స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యోగానికి వెళ్లే ఆడబిడ్డకు, పనికి వెళ్లే మహిళకు, ఆసుపత్రికి, మార్కెట్కి, గుడికెళ్లే స్త్రీ మూర్తులకు వరంగా మారింది. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్ కండగా ఆటో డ్రైవర్ల సేవలో అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి. దీనికోసం P4 అనే ఉన్నతమైన కార్యక్రమాన్ని MBK 10-20 విధానంతో రూపొందించాం. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి 10% మంది అట్టడుగునున్న 20% మంది కుటుంబాలకి చేయూతనిచ్చేందుకే P4 ని ఎంపిక చేశాం. నేడు లక్షలాది మంది బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి, నిరంతర సాధికారత కోసం కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. వారంతా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాల కోసం మీరు ఎడడం కాదు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం.